ఈరోజు రాజ్యాధికారం కావాలి 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 అంటున్నాం. రాజ్యాధికారం వస్తే బలిజలు, కాపులు, తెలగలు ఏ రకంగా పరిపాలిస్తారో చూపిస్తాం మన గొప్పతనాన్ని అంటున్నాం. కానీ కొన్ని శతాబ్దాలకు ముందే మనం రాజ్యాధికారం మనకు వచ్చినప్పుడు శతాబ్దాలు దాటిన ఈ రోజుకి పరిపాలన అంటే శ్రీకృష్ణదేవరాయ పరిపాలన. ఆయన తవ్విన చెరువులు, ఆయన కట్టిన గుడులు ఈ రోజుకి ప్రజల్లో ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే మనకి పరిపాలన వస్తే ఏ రకంగా ముందుకు పోతాం అనేది శ్రీకృష్ణదేవరాయలు గారే చెప్పారు. ఆయనకి స్మరించుకుంటూ మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ, అట్లాగే 4 దశాబ్దాలైన నేటికి ఏ నాయకుడు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా ఆయన ఆశీస్సులు కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఏదైనా అలాంటి నాయకుడు ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నటువంటి, ఎవరికి లేనన్ని విగ్రహాలు స్థాపించి రాష్ట్రంలో నివాళులు అర్పిస్తూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామంటే ఆ మహానాయకుడు కాపులకు నాయకుడే కాదు, బలిజల నాయకుడే కాదు, అన్ని కులాలకి వెనకబడిన అట్టడుగులున్న వర్గాలకు అండగా నిలబడిన నాయకుడు, వారి కోసమే ప్రాణాలు అర్పించిన నాయకుడు, ఆయనే మన నాయకుడు. జోహార్. అలాంటి నాయకుల్ని కలిగిన మన కులం, అలాంటి నాయకుల్ని పొందిన మన కులం ఈరోజు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, ఎందుకు అనైక్యంగా ఉన్నాం, ఎందుకు ముక్కలు ముక్కలుగా అయిపోయి వీధికి ఒక నాయకుడు, మరి సందుకొక సంఘాలు ఎందుకు వచ్చినాయి? వాటిని తీసి ఏకదాటి మీద నడవాలని, అందరూ కలిసి ముందుకు సాగాలని, అందరూ ఆశయం ఒకటే, ఈ కులంకి బాగు చేయాలని, కులాన్ని బలోపేతం చేయాలని, కులాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతి నాయకుడికి, ప్రతి కుల సభ్యుడికి ఉన్న అభిప్రాయం అదే. కాబట్టి సంఘాలన్నిటికీ వాళ్ళ ఆశయం కూడా అదే. కాబట్టి అన్ని సంఘాలు కలిసి సమైక్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో అన్ని సంఘాలని పిలిచి ఈరోజు ఏకంగా చేయాలనే మహాసభ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికన్నా ముందుగా దాదాపు 4 రోజుల ముందుగా ఈ ప్రయత్నం రాయలసీమలో జరిగింది. మనకు అనుబంధంగా ఉన్నటువంటి బలిజ సంఘాలు అక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి నంద్యాలలో మీటింగ్ పెట్టి అన్ని సంఘాలని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఏక నాయకత్వంలో ముందుకు సాగాలని, అందరికీ ఫలాలు అందాలని ప్రయత్నం అక్కడ మొదలైంది. ప్రయత్నం మొదలు కావటమే కాదు, ఈరోజు 1,00,000 కుటుంబాలకి 3 లక్షల ఇన్సూరెన్స్తో ప్రథమ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అలాగే మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఏ కాలేజీ అయినా సరే బలిజలకు ఉన్న కాలేజీల్లో స్టాఫ్ అంతా ఎక్కువ భాగం మీకు 75% బలిజలనే పెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పాం. ఈరోజు శాంతిరాముడు గారి మెడికల్ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, సంస్థల్లో కానీ దాదాపుగా 6,500 మంది పనిచేస్తుంటే 5,000 మంది బలిజలే ఉన్నారు. మరి సాక్ష్యం ఇదిగో కర్నూలు జిల్లా నుండి వచ్చినటువంటి మా సోదరులే. అట్లాగే బలిజలకు సంబంధించిన వ్యాపార సంస్థలో, లేదు కాపులకు సంబంధించిన వ్యాపార సంస్థలో, లేదు తెలంగాణకు సంబంధించిన వ్యాపార సంస్థలో మన అజెండాకు అనుగుణంగానే మాట్లాడుతున్నాం. మన సమస్యల మీద మనం ఏ రకంగా ముందుకు సాగాలనే దాని మీద, రేపు మనం తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఏ రకంగా ఉండాలనే దాని మీదే ఆయన ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే మనం ప్రణాళిక తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. మనకి కాలేజీ స్థాపించినటువంటి మరి కాలేజీ యజమానులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మరి రకరకాలైనటువంటి సంస్థల్లో ఉన్నారు. దయచేసి మీ సంస్థల్లో మన కాపులకు కానీ, బలిజలకు కానీ, తెలగలకు కానీ సపరేట్గా మీరు కొంత ఫీజు తగ్గించుకొని మీరు కాలేజీలో చేర్చుకోండి. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా మన వాళ్ళు ఏ వ్యాపారాలు పెడితే మన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కొనేదానికి గట్టిగా ప్రయత్నాలు చేయండి. మన వ్యక్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యాపారాల్ని మనం పెంచుకునేదానికి గట్టిగా ప్రయత్నాలు మొదలు కావాలి. అలాగే మనం ప్రతి గవర్నమెంట్లు వస్తున్నాయి.
ఈ గవర్నమెంటే కాదు, అంతకుముందు గవర్నమెంట్ కాదు, ఏదైనా కానీ మనం లేకుండా, మన ఓట్లు లేకుండా ఏ గవర్నమెంట్ అయినా అధికారంలోకి వస్తుందా? మరి మనం ఇంత కీలకమైనప్పుడు ఇంకొకటి, కొన్ని సోదరులు, కొన్ని కులాల్లో ఉన్న సోదరులు కొన్ని జిల్లాలకే పరిమితం, కొన్ని నియోజకవర్గాలకే పరిమితం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించేటటువంటి కులం మన కులం. మరి వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పిన మాటలకి మనం ఆకర్షితులం అవుతున్నాం, నమ్ముతున్నాం. దానికి తోడు మన శక్తి కూడా అక్కడ ఉండేటప్పటికి, మన వ్యక్తి కూడా అక్కడ ఉండేటప్పటికి మనలో ఉన్నటువంటి ఆలోచన, ఆవేశం, ఇది కూడా ఓటు రూపంలో మార్చి ఈరోజు ఇంత మెజారిటీ రావటానికి ప్రధానమైనటువంటి కారణం మనమే అనేది నగ్న సత్యం. కానీ ఫలితాలు ఎందుకు అందుకోలేకపోతున్నాం? ఈరోజు ఎందుకు ఆ ఫలాలను పొందలేక, అన్ని రంగాల్లో కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేరక ఎందుకు ఇలా వెనకబడుతున్నాం? దాన్ని ఒక్కసారి ఆలోచించి దాని మీద సరైన చర్య తీసుకోవాలనే కోరికతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు జరిగింది. దానికి ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న ఈగోయిజాన్ని మనం చంపుకోవాలా. మనలో మనకు పదవులు కాదు, మనకి పని కావాలా, కులం బాగుపడాలా, కులాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు సంఘాలన్నీ సమిష్టిగా రావాలా, ఏకతాటి మీదకి రావాలా. మనలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉంటాయి, మన పెద్దల్ని ఒక అభిప్రాయం ఉంటుంది, తమ్ముడు ఒక అభిప్రాయం ఉంటాడు, ఇంకోళ్ళు ఒక అభిప్రాయం ఉంటారు. కానీ కుటుంబం సాగుతూనే ఉంటుంది కదా, కుటుంబం అందరూ కలిసే ఉంటాం కదా. ఎక్కడో ఉన్నంత ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. కానీ మన ఏలేగా ఏళ్ళు లేకపోయినా పని జరగదు. అట్లాగే మా కులంలో సంఘాలన్నీ పక్కన పెట్టి ఒక సంఘం కింద రండి. ఆయన ఎప్పుడు నుండో చెప్తున్నాడు, ఎన్నికలు పెడదాం, మనం ఎన్నికల ద్వారా కార్యవర్గాన్ని ఎన్నుకుందాం, అందరికీ అంగీకారం సాగుదామని చెప్తున్నారు. అందరికీ అంగీకారం, పదవులు మనకు ముఖ్యం కాదు. సమిష్టిగా ముందుకు సాగి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటమే మనకు ముఖ్యం. దాని దిశగా మీరందరూ ఏమి అభిప్రాయం వ్యక్తం చేసినా ఆ దిశగా అడుగులేయటానికి అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అట్లాగే అందరూ మనం ఒకే కుటుంబం అంతా ఒకే మాట మీద సాగాలి. అభిప్రాయాలు వేరుండొచ్చు, కానీ అందరం కూర్చుందాం, మీ అభిప్రాయానికి విలువిద్దాం, వాళ్ళ అభిప్రాయానికి విలువిద్దాం, మా అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం ఏదుందో అందరూ కలిసి అభిప్రాయం ప్రకారం సాగుదాం. మనకి కావాల్సింది కులానికి మేలు జరగటం, మనకి సమస్యలను చేసుకుంటాం. ఈ సమస్యలన్నీ ఇక్కడ పెట్టాం, అవన్నీ కూడా మన వక్తలు మాట్లాడతారు. అన్నీ మేమే మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి మా ధ్యేయము, మా ఆశయము, ఈరోజు మీటింగ్ పెట్టినటువంటి ప్రధాన కారణం అందరూ సమిష్టిగా ఐక్యంగా ముందుకు సాగాలనేదే తప్ప ఏ గవర్నమెంట్ విమర్శించడానికో, ఏ ప్రతిపక్షాన్ని విమర్శించడానికో, ఏ నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశమో కాదు. కానీ ఇంకొక విషయం, ఈరోజు రాజకీయాల్లో ఎవరికి సీటు కావాలన్నా కులం కావాలా, కులం కార్డుతోనే, కులం కోటాలోనే మీకు సీట్లు వస్తున్నాయి. అక్కడ ఉన్న ఓటర్స్ ఎక్కువ ఉన్న కులస్తులు మావాడు కదా అని మన ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మన మాట, మన ఏదైతే మన ఆలోచన, మన అవసరమో అసెంబ్లీలో పెట్టాలి, నాయకుల దగ్గర పెట్టాలి, ఆ ఫలాలను తీసుకొచ్చి మనకు అందించాలా. కానీ మన దురదృష్టం ఏంటంటే గెలిచిన తర్వాత మన కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. లేరని కాదు, ఈ రోజున ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మనకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే వ్యక్తులు కూడా ఉన్నారు, మన వెనకాల నిలబడే వ్యక్తులు కూడా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మనతో పాటు నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు మన నాయకులు. రాబోయే రోజుల్లో దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నా, కుల సభ్యులందరికీ మన కోసం పనిచేసే, మన కోసం నిలబడే, మన అవసరాలని మీరు అక్కడ వినిపించే నాయకుల్నే మీరు గెలిపించాలా. దయచేసి మనవాడైనా ఎవరైనా సరే రాబోయే కాలంలో
ఈ కాపులకి బలిజలకి అండగా నిలబడపోతే మనకు ఓట్లు పడవు, తర్వాత సీట్లు రావనేటటువంటి అభిప్రాయాన్ని మనం కలిగించాల. కనుక దయచేసి మాట్లాడాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అందరం కలిసి ముందుకు సాగాలనేదే మా కోరిక. కాబట్టి దానికి అనుగుణంగా తదుపరి అందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు అర్జా రామకృష్ణ, నేను ఉండేది కర్నూలు. రాయలసీమ బలిజలందరూ ఏకతాటి మీదకి రావటాల్లో రాయలసీమలో ఉన్న అందరూ కారణం, ఎవరు ఒక్కడు కాదు. అందరూ కలిసి మా అన్నని అధ్యక్షుడిగా పెట్టాం. అదే రకంగా ఈరోజు అంత బిజీగా ఉన్న ప్రతి నెల ఒక మీటింగ్ జరుగుతుంది ఒక జిల్లాలో. అక్కడ నిర్ణయాలు జరుగుతాయి, నెక్స్ట్ నెల కల్లా అవి ఇంప్లిమెంట్ కావాలా. ఏదో మీటింగ్కి వచ్చాం, వెళ్ళాం, వెళ్ళిపోయాం, వాళ్ళు ఆ మాటలు మాట్లాడేది కాదు. కొంత ఫలితం అయితే కావాలా. ఆ ఫలితాన్ని మనం సాధిద్దాం. రాయలసీమ ఒకటే కాదు, రాష్ట్రమంతా కాపు బలిజ తెలగ ఒంటరి అందరు తూర్పు కాపు మొత్తం ఒకే రకంగా గడవిప్పుతున్నారు. వాళ్ళంతా ఒకే తాటి మీద నడుస్తున్నారు. పార్టీలకు అతీతంగా వీళ్ళు ముందుకు సాగుతున్నారనేటువంటి ఈ మన సందేశాన్ని అన్ని పార్టీలకి చేరాలి, నలుమూలలో ఉన్నటువంటి మన సంఘీయులకు కూడా చేరాలి. ఎవరికి స్వార్థం అక్కర్లా. ఈరోజు రిజర్వేషన్లో ఇంకో ఫలితాలు మాకు కానీ ఇక్కడికి వచ్చిన ఎవరికి అక్కర్లా. మనకి కావాల్సింది, పోరాడుతుంది ఎవరి కోసం? మన కులంలో ఉన్న, మన జాతిలో ఉన్న అట్టడుగు వర్గాలకి, అణగారినటువంటి లోయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని మనం పైకి తీసుకురావాలి. దేవుడి దయ వల్ల ఒక స్థానానికి మనం వచ్చాం. మన కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా పైకి లాక్కురావాలి. కాబట్టి ఆ కార్యక్రమానికి ఈ రోజే శ్రీకారం చుట్టవలసిందిగా, అందరూ కలిసి ముందుకు సాగవలసిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాపునాడు, జై బలిజ.